ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల వరుస దాడులను ఖండిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు. పదవులు కోల్పోయినంత మాత్రాన ప్రతిపక్షంపై దాడులు చేయించడం కాంగ్రెస్కు సరైన విధానం కాదని హితవు పలికారు. జాని మీద మా ఎక్స్ కౌన్సిలర్ మీద దౌర్జన్యం చేసి దాడి చేసే ప్రయత్నం చేసినారు. అక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. 26 నిమ్మల శ్రీనివాస్ మిసెస్ వార్డ్ అది. అక్కడ కూడా దాడి చేసేందుకు దౌర్జన్యాలు చేసేందుకు పురిగొల్పుతున్నారు, దాడి చేసినారు. మరి ఈ రకంగా మీ కాంగ్రెస్ నైజమే ఇదా? సరే, మీ అదృష్టమో గ్రహపాటో మా ఏదో ఒకటి మీకు కొంత మెజారిటీ వచ్చింది. సూర్యాపేట మున్సిపల్లో రావచ్చు, ప్రభుత్వం మీకు ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఉన్నదని అరాచకాలు చేస్తామంటే, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంటామంటే ఎవడు క్షమించడు. బీఆర్ఎస్ పార్టీ చాలా బలమైనటువంటి కార్యకర్తలు నాయకులతోటి ఉన్న పార్టీ. టౌన్లో బ్రహ్మాండంగా ఉన్నాం మేము. ఒక 15 ఓట్లు 50 100 ఓట్లతోటి మీరు గెలవచ్చు, అదో భాగం. గెలిచినవని చెప్పి హెచ్చడి చేసి అరాచకం చేసి మా నాయకుల మీద మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు సిహెచ్ మల్లారెడ్డి బోయినపల్లిలోని తన నివాసంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హోలీ సందర్భంగా చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహభరితంగా గడిపారు. తన చిన్ననాటి నుండి హోలీ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. బ్యాండ్ వాయిస్తూ అందరితో కలిసి నృత్యాలు చేస్తూ మల్లారెడ్డి హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ హోలీ వేడుకలు అందరి జీవితంలో ఆనందలయంగా ఉండాలని ఆకాంక్షించారు. అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు అందరు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అన్ని హోలీల కంటే ఈ హోలీ నాకు స్పెషల్ హోలీ. ఎందుకంటే ఇదే నెల 19వ తారీఖు నాది 50వ పెళ్లి రోజు. 50 years గోల్డెన్ మ్యారేజ్ డే కాబట్టి పెద్ద ఎత్తున హోలీ పండుగ కూడా అందరం కూడా మా మన్మలార్లు, మా బిడ్డలు, మా కోడళ్ళు, మా తమ్ముళ్ళు, మా కొడుకులు అందరూ కూడా పెద్ద ఎత్తున హోలీ పండుగలో పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా భగవంతుడు అన్ని రకాల అందరినీ కూడా సుఖ సంతోషాలతోటి, భోగ భాగ్యాలతోటి, సిరి సంపదలతోటి అందరినీ కూడా మంచిగా ఉంచాలని. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో, యువకులు, పెద్దలతో కలిసి హోలీని ఉత్సాహంగా ఎంజాయ్ చేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ డీజే పాటలతో నృత్యాలు చేశారు. ఖమ్మం నగరంలో పెవిలియన్ గ్రౌండ్లో నిర్వహించిన హోలీ వేడుకల్లో నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏజెంట్ల ముసుగులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కే బురుడీ కొట్టించిన ఎల్ఐసి ఏజెంట్ల కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. 39 మంది బతికి ఉండగానే డెత్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి 2 కోట్లు కొట్టేశారు. ఒకే చోట నుంచి డెత్ సర్టిఫికేట్లు వస్తుండటంతో సంబంధిత అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో విచారణ కమిటీ వేశారు. ఎవరైతే మృతి చెందారని డెత్ క్లెయిమ్ పొందారో వారందరూ జీవించే ఉన్నట్లు తేలింది. సదరు ఏజెంట్లు పెట్టిన కుచ్చు టోపీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఫలితంగా తాము పనిచేసే సొంత సంస్థకే కన్నం వేసిన 2 ఎల్ఐసి ఏజెంట్లు అడ్డంగా దొరికిపోయారు. అంతే అవుతాయి 87,000 ఇచ్చాడు. ఇక నువ్వు ఆఫాఫ్కి అవుతావు అంటే ఆఫాఫ్ ఏం అట్లా డోకరా వచ్చినప్పుడు రోడ్డు పనికి పోతాడుగా. ఆ రోడ్డు పనికి బుక్కెడు రోడ్డుకి ఎండకి ఇంకా నా కొడుకు లేదు. వదినా నీది కొద్దిగా కాగితం ఇయ్యన్నాడు, ఆధార్ కార్డు ఇవ్వమన్నాడు. ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు ఇచ్చిన. ఆధార్ కార్డు ఇచ్చినాక ఆయన గోడకు నిలబెట్టి ఫోటో దించాడు. ఫోటో దింపి వాడు ఏం చేసిందో నాకు చదువు రాగా నా సైజు నా చేయి పెట్టుకొని ఏళ్ళు పట్టుకొని వాడే రాశాడు. ఎంత తీసుకుంటే 6,50,000 6 లక్షలు ఎంతో నాట. మరి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా జాడలేదు జావాలి ఎప్పుడు. సార్ నా పేరు హరికృష్ణ సార్. మా సీతారాంపురం విలేజ్ అశ్వాపురం మండలం సార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జరిగిన అన్యాయం ఏంటంటే సార్,
అలవాల వెంకటేశ్వర్లు ఎల్ఐసి ఏజెంట్గా చేసేవాడు సార్. అతను వచ్చేసి మా అమ్మగారు మా నాన్నగారు డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి, మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ రెండు క్రియేట్ చేసి మా నాన్నగారి పేరు మీద ఎల్ఐసి కట్టడం జరిగింది. మాకు తెలియకుండా, కుటుంబ సభ్యులకు తెలియకుండా అతనే సొంతంగా ఎల్ఐసి కట్టేసి ఆ డబ్బులు మొత్తం దోపిడీ చేయడం జరిగింది సార్. అలాగే మా అమ్మగారు కూడా, మా నాన్నగారు చేసిన తర్వాతకి మా అమ్మగారిది కూడా బ్రతికే ఉన్నారు. మా అమ్మగారి పేరు మీద కూడా డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి, మా అమ్మగారి పేరు మీద ఎల్ఐసి కట్టి ఆమె డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి మాకు తెలియకుండా ఆ డబ్బులు కూడా కాజేయడం జరిగింది సార్. మా అమ్మగారి పేరు, మా నాన్న పేరు గుంటి మల్లేష్, మా నాయనమ్మ పేరు గుంటి మల్లమ్మ. ఇట్లా మా నాయనమ్మ 2016లో చనిపోయిన తర్వాత 2017లో ఎల్ఐసి డబ్బులు పడ్డాయని మేము ఎల్ఐసి ఆఫీసర్ని అడిగితే ఆయన ఏం డబ్బులు పడలేని చెప్పేసి ఒకరోజు మా ఇంటికి వచ్చి నాకు ఇట్లా ఎల్ఐసి నుంచి చిన్న పని ఉంది, ఎల్ఐసి మాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయని మమ్మల్ని మోసం చేసి మా నాన్న దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్, ఏటీఎం ఇవి తీసుకొని మమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడని తెలిసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత నేనేం తీసుకోలేదు, మమ్మల్ని దబాయించిండు. ఇంటికి వెళ్ళి అడిగినా కూడా మమ్మల్ని గెంటేసిండు. ఎల్ఐసి వాళ్ళ ఆఫీసర్లు వచ్చి మేమే తీసుకున్నామని చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో తేనెతీగల దాడిలో 7గురు ఉపాధి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఉపాధి హామీ పనుల సమయంలో తేనెతీగల దాడి చేసినట్లు తెలుస్తుంది. నిజామాబాద్ గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి తవ్వే క్రమంలో ప్రమాదవశాత్తు తేనెతీగల గూడు తగిలింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెతీగలు అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలపై దాడి చేశాయి. తేనెతీగల కాటుకు గురైన 7గురిని సహచరులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉపాధి పనికి పోతే ఇట్లా పని చేద్దామని వరకే ఇట్లా గడ్డి పోతున్నాం. పోసే వరకే మొత్తం కంటి తీగలన్నీ లేచి ఒక 5-6 అందరికీ గుర్తున్నాయి. ఇప్పుడు నెత్తి ముఖం ఇవన్నీ మంట మండుతున్నాయి. ఉపాధి పనికి పోయినాము. ఉపాధి పనికి పోతే ఇట్లా పని చేద్దామని వరకే పని చేస్తుండగా వాళ్ళు గడ్డి వస్తున్నారు. కాలువ అనుకోకుండా అది అక్కడ అందులో ఉన్నట్టు తేనెటీగలు ఉన్నట్టు ఎవరికి కనవాలేదు, ఏర్పలేదు. అది ఒకసారి చూసేసరికి అయితే అన్నీ ఒక్కటిసారిగా మూకుమ్మడిగా దాడి చేసి ఒక 10-15 మంది మీద అటాక్ చేసి ఇందులోకి ఇంకో పరిస్థితి ఏమో తెలుస్తుంది. ఇంట్లో కొంచెం తీవ్రంగా అంటున్నారు. కొద్దిసేపు అయితే మనకి విషయం పని చేస్తుండగా వాళ్ళు గడ్డి వస్తున్నారు. కాలువ కృష్ణా జిల్లా గంగూరులో అక్రమంగా రవాణాకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. గంగూరు శివారులో గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2500 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్రమంగా బియ్యాన్ని నిల్వ చేసిన సాంబశివరావు, సాయి మోహన్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేరకు ఈ గంగూరు కృష్ణా జిల్లా పనమూరు మండలం గంగూరు విలేజ్లో ఈ గోడౌన్స్ శివార్లో ఉన్నటువంటి గోడౌన్స్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసి దీంట్లో ఒక గోడౌన్లో దాదాపుగా 2000 నుంచి 2500 వరకు బస్తాలు బియ్యం పీడిఎస్ బియ్యం కనుక్కోవడం జరిగింది. వీటి మీద ఇది విచారణ జరిగిన తర్వాత దీనికి సంబంధించి కాకర్ల సాయి మోహన్ నాయుడు అనేటువంటి అతను, తర్వాత దేశు సాంబశివరావు అనే అతను, వీళ్ళిద్దరూ కలిసి గొడవను తీసుకొని విజయవాడకు చెందినటువంటి బ్రోకర్లు ఎవరైతే ఉంటారో బియ్యం వాళ్ళ దగ్గర బియ్యం కొనేసి నిల్వ ఉంచినట్టుగా చెప్పారు. ఇది వాళ్ళు ఒక్కొక్క కేజీ 18 రూపాయల చొప్పున కొనుగోలు చేసి 20 రూపాయల చొప్పున బయట చేపల చెరువులు, కోళ్ళ. హైదరాబాద్లో నకిలీ వస్తువుల తయారీ మరియు విక్రయాలకు పాల్పడుతున్న భారీ ముఠాను హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే లాభమే పరమావధిగా భావిస్తూ నిత్యావసర వస్తువులైన టీ పౌడర్ నుంచి బట్టల సోపుల వరకు అన్నిటినీ కల్తీ చేస్తున్న ఈ ముఠా ఉదాంతం ఇప్పుడు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తుంది.
జడ్చర్ల ఘటనలో డాక్టర్లను సస్పెండ్ చేయడాన్ని డాక్టర్ల సంఘం ఖండించింది. మృతదేహాన్ని కుక్కలు పీకుతిన్న ఘటనపై డాక్టర్ల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో బాధ్యులను సస్పెండ్ చేసిన ప్రభుత్వంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ హరినాథ్ మార్చురీ సపోర్టింగ్ స్టాఫ్ను సస్పెండ్ చేస్తూ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డాక్టర్ల సంఘం తీవ్రంగా స్పందించింది. మార్చురీలో సదుపాయాలు లేకపోవడం వల్లే ఈ ఘటనకు కారణమని వివరణ ఇచ్చింది. ఫ్రీజర్, మార్చురీ టేబుల్, ఫ్రీజర్ లాకర్ కావాలని గత ఏడాది లెటర్ రాసిన సూపరింటెండెంట్కు ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని ఆవేదన డాక్టర్లు వ్యక్తం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు మండల పరిధిలో పర్యాటక కేంద్రం గండికోటలో జరిగిన హత్య కేసుపై కోర్టు తీవ్రంగా స్పందించింది. గత సంవత్సరం జరిగిన మైనర్ బాలిక పసుపులేటి వైష్ణవి హత్య కేసులో నిందితుల విచారణకు కోర్టు ఆదేశించింది. కాగా ఈ ఘటనలో జమ్మలమడుగు జూనియర్ కోర్టు ఆదేశాల మేరకు అనుమానితులు అయిన 3 వ్యక్తులను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల నిమిత్తం తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయాలు సుభానందదేవి, సరస్వతి అమ్మవార్ల దేవాలయంలో సంప్రోక్షణ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయాన్ని తెరిచిన అధికారులు స్వామి వారికి అమ్మవార్లకు యథావిధిగా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి గొడవర్తి శ్రావణ కుమారాచారి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలలో పుణ్యాహవాచనం, రక్షాబంధనం, ధ్వజారోహణం తదితర అంశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చక స్వాములు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నట్లు తెలిపారు. వారికి సుప్రభాత సేవతో మొదలుకొని గరుడ హోమము, గరుడ ప్రసాదము, యాగశాల ప్రవేశము, సంతానార్థులు ఎవరైతే ఉన్నారో, సర్పదోషంతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ సర్ప దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి మనము గరుడ హవనాన్ని మనం ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాం 6వ తారీఖు. అదే రోజు సాయంకాలము స్వామివారికి విశేషించి వాహనోత్సవం కూడా జరుగుతుంది. 7వ తారీఖు ఉదయము స్వామివారికి 25 కలశాలతో అభిషేకము. ఆ రోజు విశేషించి చిత్తా నక్షత్రం వస్తుంది కనుక సుదర్శన పెరుమాళ్ళది సుదర్శన మహాయజ్ఞము మనం చేయించుకుంటాము. సాయంకాలం యథావిధిగా వాహనోత్సవము, ఎదురుకోళ్ల మహోత్సవం కూడా జరుగుతుంది 7వ తారీఖు సాయంత్రము. 8వ తారీఖు ఉదయము శ్రీ లక్ష్మీ నరసింహ మహా ఇష్టి హవనము, స్వాతి నక్షత్రం కాబట్టి అదే రోజు స్వామివారికి 10 గంటలకి ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవతో మొదలుకొని గరుడ హోమము, గరుడ ప్రసాదము, యాగశాల ప్రవేశము, సంతానార్థులు ఎవరైతే ఉన్నారో, సర్పదోషంతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ సర్ప దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి మనము గరుడ హవనాన్ని మనం ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాం 6వ తారీఖు. అదే రోజు సాయంకాలము స్వామివారికి విశేషించి వాహనోత్సవం కూడా జరుగుతుంది. 7వ తారీఖు ఉదయము స్వామివారికి 25 కలశాలతో అభిషేకము. ఆ రోజు
విశేషించి చిత్తా నక్షత్రం వస్తుంది కనుక సుదర్శన పెరుమాళ్ళది సుదర్శన మహాయజ్ఞము మనం చేయించుకుంటాము. సాయంకాలం యథావిధిగా వాహనోత్సవము, ఎదురుకోళ్ల మహోత్సవం కూడా జరుగుతుంది 7వ తారీఖు సాయంత్రము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రామయ్య కళ్యాణానికి లాంఛనంగా పనులు మొదలయ్యాయి. పాల్గొన పౌర్ణమి పురస్కరించుకుని వైకుంఠ ఉత్తర ద్వారం వద్ద పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు ఆలయ అర్చకులు. ఆలయ ఈవో దంపతులు, ముత్తైదువ మహిళలు శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేశారు.